ఈ రోజు ఎంతో పవిత్రంగా భావించే తిరుపతి లడ్డు అంటేనే చాలా పవిత్రంగా భావించే తిరుపతి లడ్డు, అటువంటి తిరుపతి లడ్డూని కూడా కల్తీ నెయ్యి అనేకన్నా రసాయనాల ముద్ద అనొచ్చాము. ఎందుకనంటే అందులో నెయ్యే లేదు. మీ పరంగా వాళ్ళకందరికీ మేము చెప్తున్నాం, ఈ రోజు కల్తీ లడ్డు గురించి చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకు టెండర్లు మార్చారో చర్చిద్దాం రండి, ఎందుకు కొన్ని టెండర్ని డైల్యూట్ చేశారో చర్చిద్దాం రండి, కంపెనీల్లో కూడా అసలు పాలకు సంబంధించిన ప్రొక్యూర్మెంట్ అవసరం లేదని అవి కూడా ఎందుకు పెట్టారో అది కూడా చర్చిద్దాం రండి, ఏ రసాయనాలు అందులో యూజ్ చేశారో చర్చిద్దాం రండి, ఎప్పటి నుంచి జరుగుతుంది, ఎన్ని కోట్ల స్కామ్ జరిగిందో చర్చిద్దాం రండి. అన్నిటికీ చర్చించడానికి రెడీగా ఉన్నామని మేము చెప్తున్నాం. ఏసీలో ఎటువంటి నిర్ణయం తీసుకున్న నిర్ణయాన్ని కట్టుబడి ఉంటామని మేము చెప్తున్నాం. ఇవన్నీ పక్కన పెట్టి ఈ రోజు అబద్ధాలని అవాస్తవాలని ప్రజల ముందు ఉంచేదానికి చేస్తున్న ప్రయత్నం చూస్తా ఉంటే నిజంగా ఒక పక్క సిగ్గు అనిపిస్తుందండి. ఏదో ఒక జంతువు బురదలో పొర్లి బయటకు వచ్చి అందరికీ అంటించడానికి విధిలిస్తారు. ఆ పరిస్థితి అలా ఉందన్నమాట వీళ్ళ పరిస్థితి. అంటే అక్కడ వాళ్ళు బురదలో ఉండిపోయిన సంగతి తెలిసి కూడా అందరికి బురద అంటించేస్తే మేము కూడా సంతోషంగా ఉంటాము. అదొక సైకిక్ నేచర్ అన్నమాట. ఆ సైకిక్ నేచర్ తో మాట్లాడే సందర్భం అంటే ఎన్నో సందర్భాల్లో మేము మాట్లాడతాం, ఎవరితోనైనా ఆడుకోండి కానీ దేవదేవుడు వెంకటేశ్వర స్వామితో మాత్రం గేమ్స్ ఆడొద్దు. సేమ్ యాస్ట్రీస్ గా మళ్ళా అదే దేవుడి పేరు తీసుకొచ్చి ఈ రోజు సభలో చేస్తున్న రాద్ధాంతం కూడా మీరందరూ కూడా చూస్తున్నారు. నిజంగా చాలా బాధ అనిపిస్తుంది.